హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా తిరుపతిలో తీవ్ర భూకంపం, భయంతో జనాలు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. తిరుపతిలో భూకంపం రిక్టర్ స్కేల్పై 3.9గా నమోదు, అధికారిక ప్రకటన. ఇక ఆంధ్రప్రదేశ్లో భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ అధికారికంగా ప్రకటించింది. తిరుపతిలో 13.84 అక్షాంశం, 79.91 రేఖాంశం వద్ద భూకంపం కేంద్రం ఉన్నట్లుగా వెల్లడించింది. ఇది రిక్టర్ స్కేల్పై 3.9గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ఎక్స్ ద్వారా ఓ పోస్టులో తెలిపింది. సెంటర్ ఫర్ సెస్మాలజీ వెబ్సైట్లో కూడా భూకంప కేంద్రానికి సంబంధించిన ఊహా చిత్రాన్ని ఉంచారు. అయితే తిరుపతి జిల్లా నాయుడుపేటలోని పిచ్చిరెడ్డి తోపు, మంగపతి నగర ప్రాంతాల్లో గురువారం మార్చి 14 అంటే రాత్రి 8:43 5 సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. అయితే ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని, ఏదైనా ఇబ్బంది కనుక ఉన్నట్లయితే వెంటనే 0877223607 నెంబర్కు కాల్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీకళ ఓ ప్రకటనలో తెలిపారు. ఇక శ్రీకాళహస్తి మండలం ఎల్లంపాడులో కూడా స్వల్పంగా భూమి కంపించినట్లుగా అధికారులు తెలిపారు. చూశారు కండి. ఈ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.